మన భారతదేశం పాకిస్తాన్తో పాటు నెదర్లాండ్స్లోని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కు ఒకేసారి పెద్ద షాకే ఇచ్చింది. రీసెంట్గా పాకిస్తాన్ ఈ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్లో ఒక కేసును దాఖలు చేసింది. అదేమిటంటే భారతదేశం జమ్మూ కాశ్మీర్లోని సింధు నది జలాలపై కొన్ని డ్యాంలను నిర్మిస్తోంది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఉన్న డ్యాంలకు సంబంధించిన సమాచారాన్ని సైతం మా దేశంతో షేర్ చేసుకోవడం లేదు. అంటే ఎప్పుడెప్పుడు నీళ్లు వదులుతారు, ఎప్పుడెప్పుడు ఆపేస్తారు అనే దానికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వకపోవడంతో పాకిస్తాన్లో ఆకస్మికంగా వరదలు లేకపోతే ఆకస్మికంగా కరువు లాంటి పరిస్థితులు సంభవిస్తూ ఉన్నాయి. దీనిపై భారతదేశాన్ని మీరు సమాచారం చేరవేసేలా ఆదేశాలు జారీ చేయాలి అని పాకిస్తాన్ ఈ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్లో కేసులను దాఖలు చేసింది. ఈ కేసు ఫిబ్రవరి 2 అండ్ 3వ తేదీన విచారణకు వచ్చింది. ఈ విచారణ తర్వాత కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఏమని చెప్పిందంటే భారతదేశం ఖచ్చితంగా పాకిస్తాన్తో ఈ సమాచారాన్ని పంచుకోవాలి అనే విధంగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో మన దేశ విదేశాంగ శాఖ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మీకు అసలు మమ్మల్ని ఆదేశించే హక్కు ఎవరు ఇచ్చారు, మిమ్మల్ని అసలు మేము కనీసం కన్సిడర్ కూడా చేయడం లేదు. తద్వారా మీరు ఇలాంటి తీర్పులు ఎన్ని ఇచ్చినా కూడా మేము అసలు పట్టించుకునే ప్రసక్తే లేదు. సో ఇకపై నుంచి మీరు ఇలాంటి తీర్పులు ఇచ్చి టైం వేస్ట్ చేసుకుంటే అది మీ టైమే వేస్ట్ అవుతుందే తప్ప మా భారతదేశాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదేశించలేరు అనే విధంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేసాం. అంతేకాకుండా ఈ సింధు నది జలాల విషయంలో 2 దేశాల మధ్య మాత్రమే ఒప్పందాలు జరుగుతాయి కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోవద్దు అని మన దేశం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో నెదర్లాండ్స్తో పాటు పాకిస్తాన్కు సైతం మనం ఒకేసారి పెద్ద షాక్ ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.